الحمد لله الذي خلق كل شيء فقدره تقديرا وجعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد شكورا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له جعل رجب بين يدي شعبان ورمضان وافدا وصفيرا وأشهد أن محمدا عبده ورسوله أرسله مبشرا ونذيرا صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. أولئك الذين أنعم الله عليهم من النبيين من ذرية آدم وممن حملنا مع نوح ومن ذرية إبراهيم وإسرائيل وممن هدينا واجتبينا إذا تتلى عليهم آيات الرحمن خروا سجدا وبكيا. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, కాలం తీర్పు, అవసరం మార్పు. కాలం ఉపాధ్యాయుల బెత్తం దెబ్బలు వేస్తోంది. బాల్య స్నేహితుడిలా శుతిమెత్తగా మందలిస్తోంది. గడుసు ప్రేయసిలా పరోక్ష సంకేతాలు పంపుతుంది. కన్న తల్లిలా ప్రేమతో హితవు చెబుతోంది. మనిషే బొత్తిగా మొద్దబ్బాయి, గాయాలు లెక్క చెయ్యడు, హితవులను చెవికి ఎక్కించుకోడు, సద్విమర్శలు స్వీకరించడు, హెచ్చరికలను అర్థం చేసుకోడు. అందుకేనేమో ఏటా క్యాలెండర్ మారుతుందే కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం పెద్దగా మారవు. యుద్ధం ఓ దేశంలో ఆగుతోంది, మరో దేశంలో రాజుకుంటోంది. నియంత ఓ గడ్డ మీద పీఠం దిగుతాడు, మరో గడ్డ మీద పాతుకుపోతాడు. ప్రకృతి ఓ ఖండంలో శాంతిస్తుంది, మరో ఖండంలో విలయతాండవం చేస్తుంది. అయినా సరే కాలం మనిషి మనసు మార్చడానికి సకల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది, విపత్తులను హెచ్చరిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా న్యాయమూర్తి హోదాలో అనేక తీర్పులు వెలువరించింది. విలువల పతనం మొదలు ప్రకృతి విధ్వంసం వరకు విలువైన పాఠాలెన్నో మనకు బోధించింది. మార్పు రావాలని, మనిషి అన్నాక మారి తీరాలని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హఖ్కి వతవాసౌ బిస్ సబ్ర్. కాలం సాక్షిగా నిశ్చయంగా మనిషి ఘోర నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కర్మలు చేసేవారు, సత్యోపదేశం చేసేవారు, సహనబోధ చేసేవారు తప్ప అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాల ప్రవాహంలో మనిషి అనేది గట్టెక్కాలి అంటే, జయశాలిగా అతను పేరొందాలి అంటే, చరిత్ర పుటల్లో అతనికంటూ కొన్ని పేజీలు ఉండాలి అంటే అతనిలో ఈ 4 గుణాలు ఉండాలి. ఒకటి విశ్వాసం, రెండవది సదాచరణలు,
మూడవది సత్యోపదేశం, నాలుగవది సహనబోధ. అభిమాన మిత్రులారా, నేటి మన అంశం కరుణకు ఆనవాళ్ళు కన్నీళ్ళు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, ఆయనే మనిషిని నవ్విస్తున్నాడు, ఆయనే మనిషిని ఏడిపిస్తున్నాడు. కనుక నవ్వు ఎలాగైతే 40 విధాల గ్రేటో, ఏడుపు కూడా అనేక విధాల మేలు చేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులైన దైవ ప్రవక్తల యొక్క లక్షణాలను పేర్కొంటూ ఖురాన్లో చెలవిచ్చిన మాట, ఇదా తుత్లా అలైహిం ఆయాతు రహ్మాన్ ఖర్రు సుజ్జదం వ బుకియ్యా. ఆదం సంతానంలో, నూహ్తో పాటు ఓడలో ఎక్కిన వారి సంతతిలో, ఇబ్రాహీం సంతతిలో, ఇస్రాయిల్ అంటే యాకూబ్ సంతతిలో వీరు అల్లాహ్ విశేష అనుగ్రహం పొందిన దైవ ప్రవక్తలు. మేము సన్మార్గం చూపిన ప్రత్యేకంగా ఎన్నుకున్న సత్పురుషుల్లోని వారు వారి ముందు కరుణామైన సూక్తులు పఠిస్తుంటే వారు కన్నీటి ధారలతో అప్రయత్నంగా అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగ పడుతుండేవారు, సజ్దాలో పడిపోయేవారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, విశ్వాసుల ముందు ఖురాన్ పారాయణం జరిగినప్పుడు వారు దైవ భీతితో కంపించిపోతారు. దైవ శిక్ష ప్రస్తావన వినగానే విలపించడం మొదలు పెడతారు. కానీ అవిశ్వాసులు వారికి ఖురాన్ వినిపించిన వారిలో ఎలాంటి ప్రతిస్పందన అనేది ఉండదు. పైగా వారు ఖురాన్ పారాయణాన్ని అపహాస్యం చేస్తారు, ఆటపాటలతో దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దైవ ప్రస్తావన వినగానే భయంతో విలపించడం, ఆయన్ని కలుసుకోవాలనే తాపత్రపడడం అనేది విశ్వాసుల విలక్షణ లక్షణం. దివ్య ఖురాన్ను పూర్తిగా ఏకాగ్రతతో అర్థం చేసుకుంటూ పారాయణం చేసినప్పుడు లేదా విన్నప్పుడు భక్తి పారవశ్యంతో హృదయం తాదాత్మ్యం చెందుతుంది. సహజంగానే మనిషి కంట తడి పెడతాడు. ఈ లక్షణాలు మనిషిలోని విశ్వాసాన్ని, అల్లాహ్ పట్ల అతనిలో ఉన్న భీత భావాన్ని సూచిస్తాయి. అభిమాన మిత్రులారా, అల్లాహ్ భీతితో వచ్చే కన్నీటి ఘనతను కూడా మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, ఫఅమ్మా మన్ ఖాఫ మకామ రబ్బిహి వనహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మఅవా. స్వర్గం సొంతమవుతుంది. మరియు తన ప్రభు ముందు నిలబడవలసి ఉంటుందన్న భయంతో తన మనస్సును దుష్ట వాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి నిశ్చయంగా స్వర్గమే అతని నివాస స్థానమవుతుంది. ఒకటి కాదు, 2 స్వర్గాలు లభిస్తాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క శిక్ష భయంతో ఏడవడము కూడా ఆరాధనే. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, ఎవరైతే తన ప్రభు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో అతనికి 2 స్వర్గాలు లభిస్తాయి. అభిమాన మిత్రులారా, తీర్పు దినం నాడు తన ప్రభు ముందర నిలబడాలని తన్ను తాను పాపాలకు దూరంగా ఉంచుకుంటూ అహంకారానికి గురి కాకుండా ప్రాపంచిక వ్యవహారాల్లో పడి పరలోకాన్ని మరవకుండా ఎప్పుడు అల్లాహ్ ఎడల ప్రేమతో భీతితో ఎవరైతే జీవిస్తారో వారు, పరలోక చింతన ఎవరైతే కలిగి ఉంటారో వారు, ధార్మిక విధులను ఎవరైతే చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారో వారు, నిషిద్ధాలకు దూరంగా ఎవరైతే ఉంటారో వారు, అటువంటి వ్యక్తులకు 1 కాదు 2 స్వర్గాలు లభిస్తాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, నరకాగ్ని ముట్టనైనా ముట్టదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎవరికండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, పితకబడిన పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళడం ఎంత అసాధ్యమో దైవ భీతితో కంటతడి పెట్టిన వాడు నరకానికి పోవడం అనేది కూడా అంతకన్నా ఎక్కువ అసాధ్యం
అదేవిధంగా అల్లాహ్ మార్గంలో అంటిన దుమ్ము ధూళి నరకపు యొక్క ధూమంతో కలవదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రారా, ఆలోచించండి. కంటతడి పెట్టేంత దైవభీతి ఉన్న వ్యక్తి ఘోర పాపాలకు ఒడిగట్టడాన్ని మనం ఊహించగలమా? సాధారణంగా అలాంటి వ్యక్తి అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ పాపాలకు దూరంగా మసలుకుంటేనే జీవితం గడుపుతాడు. అందుకే పితకబడిన పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోవడం ఎంత అసంభవమో అలాంటి వ్యక్తి నరకానికి పోవడం కూడా అంతే అసంభవమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ సెలవీయడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, అల్లాహ్ భీతితో కంటతడి పెట్టడం వల్ల అర్ష్ నీడ మన సొంతమవుతుంది అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సబఅతున్, ఆ 7 అదృష్టవంతులు ఎవరికైతే ఏ నీడ లభించని రోజున అల్లాహ్ అర్ష్ నీడ అనేది లభిస్తుందో ఆ 7 న్యాయంగా పరిపాలించిన పాలకుడు ఒకరైతే, తన యవ్వనాన్ని దైవారాధన గడిపిన యువకుడు ఒకరైతే, మనసంతా మస్జిదులోనే ఉండే వ్యక్తి ఒకరైతే, కేవలం దైవ ప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే పరస్పరం విడిపోయేక సోదరులు ఒకరైతే, అందం అంతస్తు కలిగిన యొక్క గొప్పింటి స్త్రీ చెడుకై పురిగోల్పినప్పుడు నేను అల్లాహ్కు భయపడుతున్నాను అని నిరాకరించిన సౌశీల్యవంతుడు ఒకడైతే, కుడి చేతి చేసిన దానం ఎడమ చేతికి తెలియకుండా చేసిన వ్యక్తి ఒకరైతే, ఏకాంతంలో అల్లాహ్ను జ్ఞాపకం చేసుకొని ఆయన భీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా ఈ అదృష్టవంతుల జాబితాలో ఉన్నారు సోదరులారా. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మిక్కిలి ప్రియమైన 2 యొక్క చుక్కలు, మిక్కిలి ప్రియమైన 2 మచ్చల గురించి కూడా మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అల్లాహ్కు 2 చుక్కలు 2 మచ్చల కన్నా ఎక్కువ ప్రియమైన వస్తువు మరేదీ లేదు. ఒకటి దైవ భీతి మూలంగా రాలిన కన్నీటి చుక్క, 2 దైవ మార్గంలో పోరాడినప్పుడు చిందే రక్తపు బొట్టు. ఇకపోతే 2 మచ్చల్లో ఒకటేమిటంటే అల్లాహ్ మార్గంలో పోరాడినప్పుడు కలిగిన గాయం వల్ల ఏర్పడిన యొక్క మచ్చ. రెండవది ఏదైనా దైవ విధికి సంబంధించిన యొక్క కార్యాన్ని నిర్వర్తిస్తూ ఆ సమయంలో కలిగిన యొక్క గాయానికి సంబంధించిన మచ్చ అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మనిషి ఏడవడం వల్ల ఎన్నైతే లాభాలు ఉన్నాయో దానికి మించిన లాభాలు మనిషి నవ్వడం వల్ల కూడా ఉంటాయి. మనిషి నవ్వడం వల్ల ఎన్ని అయితే లాభాలు ఉన్నాయో మనిషి ఏడవడం వల్ల కూడా అన్నే లాభాలు ఉన్నాయన్న విషయాన్ని మనం అనేది సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, మనం సహజంగా తీసుకున్నట్లయితే పిల్లాడు పుట్టగానే ఏడుస్తాడు. కనుక అరబీలో ఒక కవిత ఉంది, వలదత్క ఉమ్ముక యబ్న ఆదం బాకియా వన్నాసు హౌలుక యద్హకూన సురూరా ఫహరిస్ లినఫ్సిక్ అన్ తకూన ఇదా బకు ఫీ యౌమి మౌతిక ज़ाहिकम మస్రూరా. వా ఆదం పుత్రుడా, నిన్ను నీ తల్లి జన్మనిచ్చినప్పుడు నువ్వు బోరుమని విలపిస్తుండేవాడు, ఏడుస్తుండేవాడు. అయితే నీ జన్మను చూసి ఆ ఆనందంలో నీ చుట్టూ ఉన్న ప్రజలు వారు నవ్వుతున్నారు, ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. కనుక బతికున్నంత కాలం నువ్వు ఎంతగా నీ కోసం పరిశ్రమించాలంటే నువ్వు మరణించిన నాడు, నువ్వు పుట్టినరోజు నవ్విన ఆ వ్యక్తులు ఏడవాలి, నువ్వు మాత్రం నవ్వుతూ ఈ లోకాన్ని వీడాలి అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ లోకానికి వచ్చినప్పుడే మొదట మనకు అలవాటు ఏమిటండి? ఏడుపు. కనుక పిల్లాడు పుట్టిన వెంటనే ఏడవాలి, ఏడకపోతే పరేషాన్ అయిపోతారు డాక్టర్లు కూడా. కనుక ఏడిపించే ప్రక్రియలో అనేక విధానాల్ని వారు అవలంబిస్తారు. ఏడిపించేంత వరకు ఊరుకోరు. కనుక అభిమానం మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, మరి పుట్టిన ఆ బిడ్డకి ఏడ్చేటప్పుడు కన్నీళ్లు వస్తాయంటే అభిమాన మిత్రులారా, పుట్టిన పిల్లలకు కన్నీళ్లు రావు. ఎందుకంటే
అవి కన్నీళ్లు కారడానికి ఆ యొక్క నాళాలు ఏవైతే ఉంటాయో అవి పరిణతి చెంది ఉండవు గనక కన్నీళ్లు వారికి రావు. కనీసం మనం చెప్పుకోవాలంటే 2 లేదా 3 నెలల అనంతరమే చిన్న పిల్లలకు కన్నీళ్ళు అనేవి వస్తాయి. అభిమాన మిత్రులారా, మనలో చాలామంది మనం గమనించినట్లయితే ఒకరు ఏడుస్తున్నారనుకోండి, ఏంటి చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నాం, ఏంటి ఆడంగిలా ఏడుస్తున్నాం, ముఖ్యంగా మగాళ్ళ గురించి, అలాగే వేరే వాళ్ళ గురించి కూడా చెబుతూ ఉంటాం. అభిమాన మిత్రులారా, ఒకరు ఏడుస్తున్నారంటే వారిని ఏడవనివ్వాలి. వారు అలా ఏడ్చిన తర్వాత వారికి ఎంతో ఉపశమనం అనేది కలుగుతుంది, ఆరోగ్యంగా కూడా అది ఎంతో వారికి సహకరిస్తుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, బంధాలను బలపరిచేది కన్నీరు. మనిషి శరీరం నిజంగా చెప్పాలి అంటే తిరుగులేని అల్లాహ్ డిజైన్ నైపుణ్యానికి గొప్ప తార్కాణం. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అన్నాడు, అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్, నఖసిక పర్యంతం నిన్ను అందంగా తీర్చిదిద్దిన వాడు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు తఆలా. నీలో నవ్వే గుణం పెట్టినట్టే ఏడ్చే గుణాన్ని కూడా పొందుపరిచిన వాడు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు తఆలా. నవ్వు ఎలాగైతే మనిషిలో అనేది ఒక ఆనందాన్ని నింపుతుందో అలాగే ఏడుపు అనేది మనిషి బాధను, మనిషి కష్టాన్ని, మనిషి సమస్య భారాన్ని తగ్గిస్తుంది అన్న విషయాన్ని మన సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మన దేహ ఆకృతిలో ప్రతి అవయవానికి అనేది ఒక ప్రయోజనం అనేది పెట్టాడు. మరి కన్నీళ్ళని ఎందుకు పెట్టాడండి అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా కన్నీటిని ముఖ్యంగా 2 లక్ష్యాల కోసం అల్లాహ్ సుబ్హానహు తఆలా పెట్టడం జరిగింది. ఒకటి, ఆ కన్నీళ్లు మన కళ్ళను కాపాడుతాయి. కనుక అభిమాన మిత్రులారా గుర్తుపెట్టుకోండి, కొందరికి బాల్యం నుండి కన్నీళ్లు రావు అంటే వారికి కంటి సమస్య ఉంది అని గుర్తుపెట్టుకోండి. కన్నీళ్లు అసలు రాకపోవడం కూడా రోగమే. అలాగే కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి అంటే కూడా అది కూడా రోగానికి లక్షణంగా ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, కన్నీళ్లు అనేవి మన కళ్ళను కాపాడుతాయి. రెండవది, కన్నీరు కార్చే వ్యక్తిని అది రక్షిస్తాయి. కన్నీరు పెట్టుకునే ఆ వ్యక్తిని అవి రక్షిస్తాయి. కనుక మనం ఇబ్బందుల్లో ఉన్నామనడానికి కన్నీళ్ళు అనే ఒక సంకేతం. ఎంత గంభీరంగా మనం వ్యవహరించిన బుగ్గలపై తడివారల్ని ఆత్మీయులు తప్పక గమనిస్తారు. చనువు కొద్దీ, ప్రేమ కొద్దీ గుచ్చి గుచ్చి అడుగుతారు, కారణం తెలుసుకుంటారు, సాంత్వన వాక్యాలు పలుకుతారు, మేమున్నామని ధైర్యం నింపుతారు, అదో సమస్యే కాదంటూ వాతావరణాన్ని తేలికపరుస్తారు. ఈ మాటలు మనసుకు ఊరటనిస్తాయి, బతుకు పట్ల కొత్త ఆశలు చిగురుస్తాయి. ఆలు మగల యొక్క అనురాగానికైనా, తల్లి బిడ్డల అనుబంధానికైనా, తోబుట్టువుల మమకారానికైనా ఏదో ఒక దశలో అభిమానం ద్వారా కఠిన పరీక్ష అనేది ఎదురవుతుంది. కనిపించని అడ్డుగోడలు మొలుస్తాయి, అపార్థల అగాధాన్ని సృష్టిస్తాయి. ఎదురు పడిన పలుకరించుకోలేకపోయే యొక్క పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మంచాన పడిన పరామర్శించుకోలేరు. ఆ మౌనం ఏదో ఒక క్షణంలో జలధిల, అశ్రుధార జలధిల పెళ్ళుబుకుతుంది. ఏడుపు లావాల పొంగుకొస్తుంది. ఆ కన్నీళ్లు గుండెల్ని కరిగిస్తాయి, పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి, కాంక్రీట్ పాత పొగుళ్లను పూరిస్తాయి. ఆ చొరవ ఫలితంగా బంధాలు మళ్ళీ వికసిస్తాయి, బంధాలు మళ్ళీ బలపడతాయి. కన్నీళ్ళ స్థానాన్ని ఆనంద బాష్పాలు భర్తీ చేస్తాయి. అందుకేనేమో నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నించుటకు తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అన్నారు మహాకవి శ్రీశ్రీ. అభిమాన మిత్రులారా, ఆవేశాన్ని ఆలోచనగా మార్చే మంత్రజాలం కాదు, మంత్రజలం కన్నీరు. అభిమాన మిత్రులారా, చాలా సందర్భాల్లో కన్నీళ్లు ఎమోషనల్ స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తాయి. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా మనల్ని అడ్డుకుంటాయి. ఎవరో మోసం చేస్తారు, అవతలి వ్యక్తిని చావబాదేయాలన్న కోపం వస్తుంది, ఇంకెవరో నమ్మక ద్రోహానికి పాల్పడతారు, ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిస్పృహ అనేది చుట్టుముడుతుంది. ఓ 10 నిమిషాలు ఏడుపు తర్వాత ఆ నెగిటివ్ ఉద్వేగాలన్నీ కన్నీళ్ళలో కలిసిపోతాయి, కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఎంతో కొంత స్థిమితత అనేది పడతాము. మంచి చెడులు బేరీజు వేసుకున్న తర్వాత తుది నిర్ణయం అనేది తీసుకుంటాం. అభిమాన మిత్రులారా,
గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ ఏడుపుకి కన్నీళ్ళకి కారెవరు అతీతం. అభిమాన మిత్రులారా, ఏడుపు అనగానే మనకు ఎవరు గుర్తు వస్తారంటే ఆడవారు గుర్తుకొస్తారు. పీచకాయ, మామూలుగా బీరకాయ పీచు చుట్టరికమైన చావు కబురు తెలియగానే ఆమె ముందుగా ముక్కు చీదుకుంటుంది. కొడుకును అమెరికా పంపుతున్నా, కూతుర్ని అత్తారింటికి సాగనంపుతున్నా ఆమె కళ్ళల్లో నుంచి అశ్రు జలధి అనేది పొంగుకు రావడం అనేది మనం చూస్తాం. అలాగే ఆ ఎమోషన్తో భావోద్రేకాలతో కూడిన సీన్స్ చూడిన సంఘటనని చూసిన స్త్రీలు ముఖ్యంగా అనేది ఎటువంటి సంకోచం లేక అందరి ముందు వారు ఏడ్చేస్తూ ఉంటారు. అయితే గాంభీర్యానికి నిలువెత్తు నిదర్శనం ఎవరు అంటే మగజాతి ఆణిముత్యం. ఎందుకంటే అభిమాన మిత్రులారా, పురుషుల్లో మనం తీసుకున్నట్లయితే అశ్రు గంధులు అనేవి స్త్రీలకు ఉండే ఒక పరిణామం కన్నా చిన్నవిగా ఉంటాయి. కనుకే తొందరగా పురుషులకు అనేది కన్నీళ్లు రావు. రెండవది ఏమిటంటే సమస్యలతో వీరు సతమతమవుతూ యుద్ధం చేస్తూ జీవితాంతం అనేది ఒక దశకు వచ్చిన తర్వాత వారిలో కన్నీళ్ళు అనేవి ఇంకిపోతాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మగాడినే 10 మంది ముందర నేను ఏడిస్తే ఏమవుతుందో నా భావనతో ఏడుపు ఆపుకుంటే గుండె బరువు పెరుగుతుంది. కనుకే హార్ట్ అటాక్ యొక్క శాతం అనేది ఎక్కువ అనేది పురుషుల్లో అనేది ఉంటుంది అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, ఇక గమనించాల్సిన మరొక విషయాన్ని మనం ప్రస్తావించుకుంటూ ముందుకు వెళతాం. అదేమిటంటే, మనతో పాటు పనిచేసే యొక్క స్నేహితులు అప్పుడప్పుడు మాట్లాడుతూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. సహోద్యోగులు పనిచేస్తూ వెక్కి ఏడుస్తూ ఉంటారు. సమీప బంధువుల్ని మీరు వెళ్ళి కలిసి కుశల ప్రశ్న అడగగానే వారు బోరున విలపిస్తారు. నిజంగా ఇవన్నీ మనం ఊహించని సంఘటనలుగా ఉంటాయి. మరి ఆ సమయంలో మనం చాలా హుందాగా అనేది వ్యవహరించాలి. వారికి మనసారా ఏడ్చే అవకాశాన్ని ఇచ్చిన తర్వాత ఓదార్పుతో కూడిన మాటలు తర్వాత చెప్పాలి. అదేవిధంగా అభిమానం మిత్రులారా, అకారణ యొక్క ఏడుపు అనేది అనర్థాలకు కూడా దారి తీస్తుంది. కనుక అభిమానం మిత్రులారా, ఎవరైనా కారణం లేకుండా ఏడుస్తున్నారు అంటే, లేదంటే మొసలి కన్నీళ్ళు అంటారు. ఆ మొసలి కన్నీళ్ళు అంటే బాధతో వచ్చేవి కావు గనక, ఆహారం తర్వాత సహజంగా ఆ మొసలికి వచ్చే కన్నీళ్ళు గనక ఎవరైతే నాటకీయంగా ఏడుస్తారో వాడిని ఏమంటారు, మొసలి కన్నీళ్ళు పెట్టుకుంటారా అని చెబుతుంటారు. కనుక ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా అభిమాన మిత్రులారా మంచివి కావు అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మన ఆఫీసులో కానీ, అలాగే స్టాఫ్ ఉన్న దగ్గర కానీ, ఇంటర్వ్యూల సమయంలో కానీ ఇలాంటి కొన్ని కాస్త సెన్సిటివ్ ప్రదేశాలు ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో మన ఎమోషన్ని, మన భావోద్రేకాన్ని, మన ఏడుపుని మనం అనేది కంట్రోల్ చేసుకోవాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఎదుర్కోని ప్రశ్నలు కూడా మనం ఎదుర్కొంటుంటాం. మళ్ళీ ప్రశ్నను మన సమాధానంతో కదా ఎదుర్కోవాలి. అలా కాకుండా ఆ సమయంలో చేసేది సమాధానం అవుతుందా? ఎందుకంటే అనేక మంది ఏడవడం పిరికితనంగా భావిస్తారు కనుక దాన్ని వారు సమాధానంగా తీసుకోరు. కనుక ప్రశ్న ఎదురైనప్పుడు దాన్ని ధీటుగా అనేది సమాధానం చెప్పాలి, కానీ కన్నీళ్ళు అనేది పెట్టుకోకూడదు. ఇక అభిమానం మిత్రులారా, అంతిమంగా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని కూడా తీసుకోవాలి. నిజంగా ఏ కారణం లేకపోయినా ఖురాన్ చదివి కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఏ కారణం లేకపోయినా ప్రవక్తల గాథలు చదివి కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఏ కారణం లేకపోయినా కొన్ని చారిత్రక ఘట్టాలను నెమరు వేసుకొని కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. నిజంగా మనకు తెలుసా, ఎప్పుడైతే మనం ఒక దృశ్యాన్ని చూసి, ఒక సీన్ని చూసి ఏడుస్తున్నామంటే అక్కడ వారికి జరుగుతున్నందుకు మనం బాధగా ఫీల్ అయ్యి ఏడవడం లేదు. మన జీవితంలో ఎక్కడో చోట దానికి సంబంధం అనేది ఉంటుంది. ఎవరో ఒకరు ఆ సమయంలో మనకు గుర్తుకొస్తారు కనుకే ఆ సమయంలో మనకు కన్నీళ్లు వస్తాయి. కనుక అభిమానం మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఒక హృదయ విదారకమైన సంఘటన, ఆడ కూతుర్ని తండ్రి తన చేతులతో సజీవ సమాధి చేసిన సంఘటన వినిపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కదిలిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీటి పర్యంతమయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయం అనేది
బాధతో బరువెక్కింది అభిమానం మిత్రులారా. కనుక కన్నీళ్ళు అనేవి కరుణకు ఆనవాళ్ళు. ఈ కన్నీళ్లు లేవు అంటే మన మనసు బండబారిపోయిందని అర్థం. కనుక అభిమాన మిత్రులారా, మనిషి అన్నాక చలించాలి, మనిషి అన్నాక కన్నీళ్లు పెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ చదివే క్రమంలో, ప్రవక్త పారాయణం చేసే క్రమంలో ఆయన కన్నీళ్లు పెట్టుకునేవారు. నమాజులో నిలబడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏడ్చేవారు. అలాగే కొన్ని సందర్భాల్లో అనేక రోజులు పస్తులు ఉన్న తర్వాత ఓ రొట్టె ముక్క అనేది ముందర వచ్చినప్పుడు కూతుర్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొందరు సహాబాలు వారు ఎంతో ఘనంగా బతికినప్పటికీ ఇస్లాం స్వీకరించిన తర్వాత అనేక ఇబ్బందుల పాలయ్యడం చూసి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా బాబాయ్ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగినప్పుడు, బాబాయ్ నాయనా ఇప్పుడు ఈ వయసులో నాకు ఇబ్బంది పెట్టకు, నువ్వు ఈ యొక్క ప్రచారం, ధర్మ ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే మంచిది నాయన అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు మున్నీరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మార్గంలో నా ప్రాణాలైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకోవాలి, లేదంటే నేను విజయమైనా పొందాలి. వీరు నా కుడి హస్తంలో సూర్యుని తీసుకొచ్చి పెట్టిన, ఎడమ హస్తంలో అనేది చంద్రుడిని తీసుకొచ్చి పెట్టి నా ఈ మహాకార్యాన్ని మానుకోమన్నా నేను మానుకోనేది లేదు. నేను సావనైనా సావాలి, లేదంటే ఈ మహాకార్యాన్ని దీక్ష పూర్తయినా అవ్వాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమయంలో చెప్పడం జరిగింది. కనుక అప్పుడు బాబాయ్ ఉండుకొని, మరి ఇంత దృఢ నిశ్చయంతో నువ్వు ఉన్నావా, అయితే నీకు తోడుగా నీకు అండగా నేను ఉంటానంటే అదే కన్నీళ్ళ స్థానంలో ఆనంద భాష్పాలని జలజలని రాలాయి. కనుక అభిమాన మిత్రులారా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయంటారు. కనుక నవ్వి కళ్ళు తుడుచుకుంటారు మనలోని చాలామంది. అవును, కన్నీళ్లకు అంత అద్భుత శక్తి ఉంది. సంతోషమైన దుఃఖమైన కళ్ళల్లో కనిపించేస్తుంది. ఏ రకంగా ఏడుపు అంటే కళ్ళల్లోని నీళ్లు వచ్చినా మంచిదే, కానీ ఒకరి మీద పడి ఏడవడం ఇది కాదు జీవితం. అలాగే ఒకరిని ఏడిపించడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఇత్తకు దావతల్ మజ్లూమ్, మీరు బాధితుని యొక్క శాపం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే ఆ శాపానికి అల్లాహకు మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈరోజు ఫలస్తీనాలో అనేక మంది రోధిస్తున్నారు, పెడబొబ్బులు పెడుతున్నారు. చివరికి డ్రోన్స్లో పిల్లల ఏడుపు శబ్దాలు పెట్టి తెల్లులు బయటికి పరిగెత్తుకొచ్చేలా చేసి వారిని చంపుతున్నారు సోదరులారా. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నామాల్లో ఒక నామం ఏంటో తెలుసా? ముంతకిం, ప్రతీకారం అల్లాహ్ తీర్చుకుంటాడు. కనుక కన్నీళ్లు మనం ఒకరిని పెట్టించామంటే దానికి తగ్గ శాస్తి జీవితంలో ఎక్కడో చోట జరుగుతుంది. కనుక అభిమాన మిత్రులారా, కరుణకు ఆనవాళ్ళని కన్నీళ్లు అప్పుడప్పుడు మనం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఎలాగైతే నవ్వించాడో అలాగే ఆయన భీతితో, ఆయన ప్రేమతో కన్నీళ్లు పెట్టుకునే భాగ్యాన్ని కూడా అల్లాహ్ మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్.